Welcome to my channel Learn and Grow. Today our topic is address bus, data bus, control bus, clock speed and word length. Address bus. So address bus అనేది ఏంటంటే unidirectional. It helps to identify the particular location in the memory. సో మెమరీలో ఒక పర్టికులర్ లొకేషన్ ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేసేది ఏంటంటే అడ్రస్ బస్. ఈచ్ ఇన్పుట్ అవుట్పుట్ డివైస్ హ్యాస్ యూనిక్ ఐడి. ద విడ్త్ ఆఫ్ అడ్రస్ బస్ డిటర్మైన్స్ ది అమౌంట్ ఆఫ్ మెమరీ ఆఫ్ ద సిస్టమ్ కెన్ అడ్రస్. సో ఇక్కడ మనం అడ్రస్ బస్ యొక్క విడ్త్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఒక మెమరీ తీసుకుంటే ఆ మెమరీ అనేది ఎన్ని అడ్రసెస్ని తీసుకుంటుందని చెప్పడానికి ఏమంటామంటే విడ్త్ ఆఫ్ అడ్రస్ బస్ అంటాం. సో ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ వెన్ దేర్ ఆర్ ఎన్ అడ్రస్ లైన్స్ అంటే ఎన్ అడ్రస్ లైన్స్ తీసుకుంటే మనకి ఎన్ని మెమరీ లొకేషన్స్ ఉంటాయంటే 2n మెమరీ లొకేషన్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ n = 16 అంటే 16 అడ్రస్ లైన్స్ అనేవి తీసుకుంటే 2^16 అంటే 65536 మెమరీ లొకేషన్స్ అనేవి ఉంటాయి. అంటే 16 అడ్రస్ లైన్స్కి 65,536 మెమరీ లొకేషన్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ డేటా బస్. డేటా బస్ అనేది ఏంటంటే బై డైరెక్షనల్. ఇట్ హెల్ప్స్ టు ట్రాన్స్ఫర్ డేటా బిట్వీన్ వేరియస్ కాంపోనెంట్స్ ఆర్ డివైసెస్. ఇట్ ఇంక్లూడ్స్ ది రిలేటెడ్ హార్డ్వేర్ కాంపోనెంట్స్ సచ్ యాజ్ వైర్స్. సో ఇక్కడ మనకి డేటా అనేది ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే వైర్ యూజ్ చేస్తాం అండ్ వైర్లెస్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనం ఏంటంటే సిస్టంలో వైర్స్ యూజ్ చేయొచ్చు లేదంటే వైర్లెస్ యూజ్ చేయొచ్చు. కానీ ఇక్కడ మన హార్డ్వేర్ కాంపోనెంట్స్ అంటే ఏం యూజ్ చేస్తున్నామంటే ఇక్కడ వైర్స్ అనేవి యూజ్ చేస్తున్నాం. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 8, 16, 32, 64 లైన్స్. ది నెంబర్ ఆఫ్ లైన్స్ రిఫర్స్ టు ది విడ్త్ ఆఫ్ ది డేటా బస్. సో ఇక్కడ మనం 8 లైన్స్ తీసుకుంటే మనకి డేటా బస్ యొక్క విడ్త్ ఎంత ఉన్నట్టు 8 ఉన్నట్టు. 16 తీసుకుంటే 16 ఉన్నట్టు. ద బస్ విడ్త్ డిటర్మైనింగ్ ది డేటా ట్రాన్స్ఫరింగ్ రేట్ అండ్ సిస్టమ్ పెర్ఫార్మెన్స్. సో ఇక్కడ మనకి డేటా బస్ విడ్త్ అనేది దేన్ని డిటర్మైన్ చేస్తుంది అంటే డేటా ట్రాన్స్ఫరింగ్ రేట్ అండ్ సిస్టమ్ యొక్క పెర్ఫార్మెన్స్ని డిటర్మైన్ చేస్తుంది. నెక్స్ట్ కంట్రోల్ బస్ అనేది బై డైరెక్షనల్. ఇట్ క్యారీ కంట్రోల్ సిగ్నల్స్ లైక్ క్లాక్ సిగ్నల్స్, ఇంటరప్ట్ సిగ్నల్స్ ఆర్ రెడీ సిగ్నల్స్. సో ఇక్కడ మనకి సిగ్నల్ అనేది ఇండికేట్స్ దట్ ద డివైస్ ఈజ్ రెడీ ఫర్ ప్రాసెసింగ్ ఈజ్ కాల్డ్ రెడీ సిగ్నల్. సో అంటే రెడీ సిగ్నల్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఒక డేటా అనేది ఇచ్చాము, ఆ డేటా అనేది ప్రాసెస్ చేయడానికి రెడీగా ఉంది అని చెప్పడానికి యూజ్ చేసే సిగ్నల్ ఏంటంటే రెడీ సిగ్నల్. అండ్ నెక్స్ట్ ఇంటరప్ట్ సిగ్నల్. సో ఇంటరప్ట్ సిగ్నల్ అంటే ఏంటి, నార్మల్గా ఏదైనా ఒక డివైస్ అనేది ఒక టాస్క్ అనేది ప్రాసెస్ చేసినప్పుడు మిడిల్లో మనకి ఇంటరప్ట్ అనేది ఏమైనా ఫామ్ అయితే మనం దేని ఇండికేట్ చేస్తాం, ఇంటరప్ట్ సిగ్నల్ అనేది చెప్తాం. అంటే సిగ్నల్ దట్ ఇండికేట్స్ టు ఏ డివైస్ టు ఇంటరప్ట్ టు ఇట్స్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ అన్ ఇంటరప్ట్ సిగ్నల్. నెక్స్ట్ క్లాక్ స్పీడ్, నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ పర్ సెకండ్. సో ఇక్కడ మనకి ఒక సెకండ్కి ఎన్ని ఆపరేషన్స్ అయితే పెర్ఫామ్ చేస్తున్నామో ఆ ప్రాసెస్ని ఏమంటామంటే క్లాక్ స్పీడ్ అంటాం. మెజర్డ్ ఇన్ మెగాహెర్ట్జ్ టు గిగాహెర్ట్జ్తో మెజర్ చేస్తాం. నెక్స్ట్ వర్డ్ లెంత్, ది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ బిట్స్ ఇట్ కెన్ టేకెన్ యాజ్ ఇన్పుట్. సో ఇన్పుట్లో మనం ఎన్ని నెంబర్ ఆఫ్ బిట్స్ తీసుకుంటున్నామో ఆ బిట్స్ని ఏమంటామంటే వర్డ్ లెంత్ అంటాం. ఇట్ డిపెండ్స్ అపాన్ ది విడ్త్ ఆఫ్ ఇంటర్నల్ డేటాబస్, రిజిస్టర్స్ అండ్ ఏఎల్యూ. సో ఇది మెయిన్గా ఈ వర్డ్ లెంత్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే డేటాబస్ అవ్వచ్చు లేదంటే రిజిస్టర్స్ అవ్వచ్చు అండ్ ఏఎల్యూ. ఏఎల్యూ అంటే అథమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ మీద డిపెండ్ అయి ఉంటుంది వర్డ్ లెంత్ అనేది.